హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా స్నాక్ కిందకి మేము ఏం చేసుకున్నామంటే బ్రెడ్ పిజ్జా చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఆనియన్, క్యారెట్ ఇంకా మీకు ఏమి ఇంగ్రీడియంట్స్ అంటే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు వాటిని కట్ చేసుకోవాలి, వాష్ చేసుకొని బాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఎంతమంది ఉంటే అన్ని మంది టొమాటోస్ కూడా తీసుకోవాలి. మీరు తీసుకున్నాక మీరు వాటిని కూడా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు దాని తర్వాత మళ్ళీ మీకు చిల్లీస్ ఎంత కావాలో ఆ చిల్లీస్ కూడా తీసుకొని వాటిని కూడా కడుక్కొని కట్ చేసుకోవాలి. దాని తర్వాత వాటిని అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేయాలి. బౌల్లో వేసుకున్నాక గరం మసాలా యాడ్ చేయాలి. మీరు దాంతో మీరు అలా యాడ్ చేసుకున్నాక మీరు దాంతో మిక్స్ చేసుకోవాలి. అలా కొన్ని ఉప్పు, సాల్ట్, కారము కారం వేసుకున్నాక మీరు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఒక ఎగ్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఉప్పు, కారం సరిపోయలేదో చూసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. కారం ఎక్కువ కావాలంటే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు అంతగా వేసుకోకూడదు, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మీరు అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు చూసుకోవాలి మీకు ఎంతవరకు వస్తుందో. దీంట్లోకి కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. మళ్ళీ బొంబాయి రవ్వ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. మీరు కూడా అవన్నీ కొన్ని మీరు వేసుకోవాలి. మీరు అవన్నీ వేసుకొని కలపాలి. వేరే ఏమి వాటితో కలుపుకోకూడదు. హ్యాండ్తో కలిపితే ఇంకా బాగా వస్తుంది. మీరు వేరే వాటితో కనపడితే అంతగా బాగా రాదు. 4 ఆకులు పుదీనాకులు వేసుకొని మళ్ళీ దాని తర్వాత ఒక ఎగ్ వేయాలి. ఒక ఎగ్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఎగ్ వేసేసిన తర్వాత మీరు దాన్ని మిక్స్ చేయాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు పాన్ పొయ్యి మీద పెట్టండి. అది హీట్ అయ్యే లోపల మీరు కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇప్పుడు మీరు చేశారు కదా మిక్స్, దాన్ని మీరు అప్లై చేయాలి ఆ బ్రెడ్ స్లైసెస్కి. మీరు అప్లై చేశాక నెయ్యి వేసుకొని ఆ 2 సైడ్స్ మీరు ఏం చేస్తారంటే కాలవాలి. ఇంకా మీరు రోస్ట్ చేసుకోవాలి. ఇంకంతే, బ్రెడ్ పిజ్జా రెడీ. ఇదే యమ్మీ బ్రెడ్ పిజ్జా. మీరు కూడా యమ్మీగా తినొచ్చు.